గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇదే అండి కంతవరం వాటర్ ఫాల్స్. ఇదేంటంటే మన జీమడుగులా ఉంది కదా, ఆ జీమడుగులా నుంచి అరౌండ్ 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ డైరెక్ట్ నువ్వు గూగుల్ మ్యాప్ పెడితే వచ్చేస్తుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే అక్కా చెల్లెలు వాటర్ ఫాల్స్ కూడా అని అంటున్నారు. ఓకేనా. అండ్ ఇది ఇంతవరకు మేము ఎప్పుడూ రాలేదు. ఇదే మేము ఫస్ట్ టైం ఈ లొకేషన్కి అయితే రావడం. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. జస్ట్ ఆ ఊరు, ఓకే, ఆ ఊరు నుంచి ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా యూ డెఫినెట్లీ లైక్ ఇట్ అనే విధంగా అయితే చెప్పాలి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, లొకేషన్ అయితే చూపిస్తాను. ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంతో చూడండి ఒకసారి. అక్కడ పెట్టాను నా బుజ్జు బైక్. అండ్ ఇదంతా లొకేషన్ చూడండి. ఇక్కడ అంతా మొత్తం పొలాలు. ఈ పొలాలు ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే వీళ్ళకి వాటర్కి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కాలువ ఉంది కదా, ఈ కాలువలో నుంచి వాటర్ వస్తుంది. ఆ కాలువ వాటర్ అయితే వీళ్ళు పొలాలకైతే పండించుకుంటారు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే ఉంది. అంటే ఇదంతా ఇది ఉంది కదా, ఈ చేలు మొత్తం వరి చెట్లు ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఆయన ఇవన్నిటికీ ఓనరు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే ప్రశాంతమైన జీవితం గడిపే ఆయన. ఓకే. ఇలాంటి లొకేషన్లో అండ్ గేదెలతో ఈ పాలిస్తున్నాడు అని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే కృష్ణుడు కూడా ఇలాంటి పనే చేసింది. ఓకేనా. అండ్ చూడండి మొత్తం అవే లొకేషన్ అయితే. అండ్ లొకేషన్ అయితే చూడడానికి అండ్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. అండ్ ఏంటంటే కందులు ఇవి ఉంటాయి కదా, రాతి కందులు అంటారు. చూడండి, దీని లోపల గింజలు ఉంటాయి. గుర్తుందా? ఈ గింజలు ఎవరికైనా ఐడియా ఉందా? మనము అరౌండ్ 450 to 550 పెట్టి కేజీ కొనే రాజ్మా అంటారు కదా, ఆ రాజ్మానే ఇది రాజ్మా. చూస్తాను, రాజ్మా చాలా బాగుంటుంది. యూ మస్ట్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఊరికే దెంగేసినామే ఇక్కడ మొత్తం. ఇదంతా రాజ్మా తోట. నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఈ తోట ఉంది కదా, ఈ తోట అంతా రాజ్మా కాదు. అంటే లైక్ ఈ చూడ్డానికి ఎలా ఉన్నాయంటే స్వీట్ పొటాటో ఉంటాయి కదా, తీగలు, ఆ విధంగా ఉన్నాయి. బట్ ఇది రాజ్మా అయితే కాదు, అదైతే తెలిసిపోతుంది. స్వీట్ పొటాటో అయితే కాదు, రాజ్మా. ఇది ఇంతకుముందు ఓపెన్ చేశాను కదా, మొత్తం ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, వచ్చిందా ఇంకో గింజ. అండ్ మనకి ఎవరైనా తీసేవాడు ఉంటే బాగుంటుంది. అనిపించిందా? ప్యూర్ రాజ్మా. దెంగేసినాం, తిన్నాం. అండ్ ఇది తెలుసు కదా మీకు, నేరేడు చెట్టు. ఒక దారికి తీసుకొని పోయేదానికి చూడండి ఒక వే అనేది ఎంత బాగుందో. కాలువ గట్టు, దాని మీద మేము అడుగు పెట్టు. లైఫ్ని ఎంజాయ్ చేయండి అండి. ఎప్పుడు ఎరుపుకులాగా రూమ్లో కూర్చొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఎందుకుంటారు. ఫైనల్లీ మనం ఆ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. చూడండి ఎలా ఉందో, మీకు ఎలా అనిపిస్తుందో. ఇక్కడ చూడండి, రీసెంట్గా అన్ని కోసినట్టు ఉన్నది గడ్డి పోయి ఇది మొత్తం ఈ చేనులో. సో ఏం చేస్తారు, పండించిన రైస్ ఇడంతా 25 రూపాయల నుంచి 30 రూపాయలు కేజీ. మన దగ్గర అయితే 60 నుంచి 70 రూపాయలు. మనం ఈ విధంగా స్టీమ్డ్ రైస్ తింటాం కదా, మనం హెచ్చునా కొడుకులము. సో స్టీమ్డ్ రైస్ తింటాం కాబట్టి అది ఇంకా కాస్ట్. అరౌండ్ మేము ఉండేది ఇప్పుడు మేమే ఉన్నాము, మేము రైతు కుటుంబాల నుంచే వచ్చినాము. కానీ 1600 పెట్టి మనీ పెట్టి అయితే కొంటున్నాం. ఎందుకంటే మా నాయన రిచ్ కిడ్ అని మేము ఓవర్ యాక్షన్ కొడుతున్నాం. బతకడానికైతే డబ్బు అవసరం లేదని నాకు నిరూపించిన ఊరు ఏదైనా ఉందంటే అదే ఈ జీమడుగులా. 10,000 ఉన్నా బతకొచ్చు, 1,00,000 రూపాయలు ఉన్నా బతకొచ్చు. సో అది ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్. ఈ అమ్మ రూపాయి పెట్టుబడి లేకుండా నీ కొడుకుల్ని అరౌండ్ మొత్తం ఎడ్యుకేషన్ అయితే చదివించచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ లోకల్ వాళ్ళకి అంతా మళ్ళీ ఫీజు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఫ్రీయే. అండ్ ఫ్రెష్ గాలి
మేమేమో 3 రోజులు 4 రోజులు పెట్టి 10,000 20,000 ఎరుపు చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్కి వచ్చి మేము అంత పెట్టాల్సింది వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఫ్రీ కదా. అండ్ ఇప్పుడు చూడండి జనాలు ఆడ కొంతమంది ఆ బ్యాచ్లో మేము కలవాలనుకున్నాం, బట్ మేము లేట్గా వచ్చాం కాబట్టి చూద్దాం ఇంకేం చేద్దాం. చూపిస్తా చూడ వాళ్ళని వచ్చినారా, వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేసేసి వస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అయ్యో మాజీ మడుగులో వాళ్ళే బాగా ఎంజాయ్ చేసేసి వచ్చినట్టున్నారు అందరూ. ఫుల్ ఆన్లో ఉండవు, జాగ్రత్తగా వెళ్ళావు. చేతపడు జాగ్రత్త. సరే అంతే, ఇప్పుడే వచ్చారా? చాలాసేపు అయింది. ఓయమ్మ బాగా ఎంజాయ్ చేసినారే. మా చెప్పుంటే మేము వచ్చేసిండే అప్పుడే. తెలీదు ఈడ ఇంత బాగుంటుందని. అదండి వాళ్ళు అంటే మాకు జీవనకులలో మేము ఉన్నాం కదా, సో మాకు వాళ్ళు పరిచయం అయిన వాళ్ళే. సో వాళ్ళే వాళ్ళు. అండ్ ఇక్కడ చూడండి చాలామంది జనాలు అయితే ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. అండ్ ఫైనల్గా ఇదండి వాటర్ ఫాల్స్. అండ్ ఇది కాలువ. ఈ కాలువ నీళ్ళ వాళ్ళైతే మన పొలాలకి అయితే యూజ్ చేసేసుకుంటారు. ఈ లొకేషన్కి అయితే మేము అయితే వచ్చేసాము. ఎంజాయ్ ద డే మ్యాన్. లైఫ్ అనేది ఏంటంటే ఎప్పుడు ఎలా అయిపోతుందో మనకే తెలీదు. సో ఉన్న రోజులు ఆడకు తెంగడమే. ఓకేనా? ఇక్కడ వెళ్తున్నారు కదా వాళ్ళు కూడా అయితే మాకు తెలుసు. అందరూ చీమడుకులో వచ్చి తినమ్మ వీళ్ళందరూ ఏడు ఉంటారంటే మేము ఎప్పుడు వాళ్ళతో పాటు వచ్చి ఆడకు తెంగుతా ఉండు. బట్ ఇంకేం చేయలేం. అండ్ చూసారా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంతకుముందు నేను అక్కడ పొలాలు చూపించాను కదా, ఆ పొలాలకంతా వాటర్ అయితే ఈ కాలువ నుంచి ఇలా వెళ్ళి అలా వాళ్ళంతా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటంటే బోర్లు అవసరం లేదండి. బోర్లు అనేది అవసరం లేదండి. ఎప్పుడు చూసినా వాటర్ అనేది పారుతూనే ఉంటుంది. అండ్ నీళ్ళకైతే కరువు లేదు. అండ్ ఇట్స్ ఫ్రెష్ వాటర్. చూపిస్తాను చూడండి చేత్తో తాకి, మీకు అంత డౌట్ ఉంటే చూడండి. ఫ్రెష్ వాటర్, ఈ నీళ్ళే వీళ్ళు తాగుతారు. అండ్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అంతే. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇక్కడ కూడా ఒక ఇంజనీర్స్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి లొకేషన్ చూపించి చేంజ్ చేశారు. అది మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినట్టు. ఆ పొలాలకు ఉన్నాయి కదా, మామూలుగా అయితే పొలాలకు వాటర్ బాగాలంటే ఈ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతున్నాయి కదా, సో దానివల్ల యూజ్ ఉండదు. సో వాళ్ళు ఏం చేశారంటే దీని గురించి ఆలోచించి ఈ వాటర్ ఉంది కదా దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలనే విధంగా చేసి ఈ నుంచి వాటర్ అలా పెట్టేసుకున్నారు. ఒక క్యానల్ లాగా కట్టేసుకున్నారు ఈ నుంచి మొత్తము. సో దానివల్ల ఏంటంటే ఆ పొలాలకి అంతా సెగ్రిగేట్ అయిపోతుంది. అదండి ఏడున్నా ఏమో అనుకున్నాం కానీ బతకడానికి పెద్ద ఖర్చు ఏం లేదండి. మా సైడ్ ఏంటంటే దీని అమ్మాయి నీళ్ళు కావాలంటే బోరు వేసి ఒక 200-300 అంతవరకు వెళ్ళిన తర్వాత కూడా నీళ్ళు ఉంటాయో లేదో దిక్కులేదు పరిస్థితుల్లో అయితే మేమైతే ఉన్నాము. అది వేరే విషయము. కొంతమంది ఏంటంటే ఒక 2-3 బోర్లు వేసినా కానీ వాటర్ పడక దీని అమ్మ ఇంకా పడదు అనే విధంగా కూడా చాలామంది అయితే వదిలేశారు పొలాలు. కానీ ఇక్కడ చూడండి, ఆడకు దెంగితే నీళ్ళు వచ్చినట్టు దేవుడు ఈజీగా నీళ్ళు ఇచ్చేశారు ఇక్కడ. అండ్ అన్ని పొలాలకి ఈజీగా సెగ్రిగేట్ అయిపోతున్నాయి. అదండి దేవుడు నేచర్ని కాపాడితే ఆ నేచరే వాటర్ ఇస్తుంది అంటారు కదా. అది మనం ఏంటంటే హెచ్చులు పోయి ఉన్న చెట్లన్నీ పగలదెంగేసి ఎరగదెంగేసి మనం ఇల్లులు కడుతున్నాము. సో దానివల్ల ఏంటంటే మొత్తము బాగున్న ఏరియాని మనం డిఫారెస్ట్ మొత్తం కట్ చేసేసి మొత్తం ఏం చెట్లు లేకుండా చేయడం వల్ల, వర్షాలు వేరవ్వడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల సో మనమైతే చాలా సఫర్ అవుతున్నాము. దెన్ మా భాష గడగైతే పైన వచ్చి ఆడ దెంగుతున్నాడు. మనం కూడా వెళ్ళిపోదాం ఆడికి. ఈ స్టోన్ చూసారా, రే వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి చోట్లు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
వాటర్ ఏ టైంలో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో తెలీదు. అండ్ నైట్ టైమ్స్ అయితే ఇలాంటి లొకేషన్కి అయితే మీరైతే అస్సలు రావద్దు. మళ్ళీ చెప్తున్నా, నైట్ టైమ్స్ వాటర్కి ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అది కూడా కొంచెం ఆలోచించండి. అని చూడండి, ఇది మా ఫస్ట్ వ్యూ. ఎందుకంటే చాలామంది ఈ లోకల్ వాళ్ళు వచ్చారు, బయట నుంచి వచ్చింది మేము ఒక్కడమే అని మేము ఫీల్ అవుతాం కాబట్టి చెప్తున్నా. ఓకే, అండ్ సేమ్ గొర్రెల మోటివేషన్ మళ్ళీ ఇవ్వలేము. గొర్రెలు అవసరం, మనుషులు రాలేమా చెప్పండి. సో చెప్తున్నది ఒకటే, గొర్రెలు కూడా ఇలాంటి ప్లేస్ కోసమే మనుషులు మనకి రావచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆడ మంచిగా ఉందని ఓవర్ యాక్షన్ తెంగుతున్నాడు. ఒకే ఒక లైఫ్ అండి, ఎక్స్ప్లోర్ చేయాలి. రేపు అన్న రోజు ఉంటామో లేదో తెలీదు. ఈరోజు ఈ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. సో నేను ఈరోజు ఈ క్షణం ఎంత హ్యాపీగా ఉన్నాను దానికోసమే ఈ వీడియో అయితే తీస్తుంది. అదండి, నిన్న వనజంగికి వెళ్ళాను కదా, గుడిసిపోయింది. అండ్ ఇప్పుడు ఆడికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే చూసారు కదా ఇక్కడ వాటర్ ఎలా వస్తున్నాయి అనేది. అండ్ ఇది నా ఫీలింగ్ ఏంటంటే ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇలాంటి లొకేషన్లో ఇలా వాటర్ ఉంటుందని అండ్ ఈ విధంగా ఈ వాటర్ ఫాల్స్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే నేను హ్యాపీగా ఫీల్ అయ్యండా. అండ్ మన భాషను అయితే అడుగుదాం ఏం చేస్తున్నాడా అనేది. ఏం భాష, చెప్పు, ఎలా ఉంది లొకేషన్? సూపర్, బాగుంది. ఎంజాయ్ చేస్తున్నావా? అసలు ఈ లొకేషన్ ఎలా కనుక్కున్నావు? గూగుల్ మ్యాప్స్. అక్క చెల్లెలు వాటర్ ఫాల్స్ అంటే ఇదేనా? కాదు, ఇది ఎగువ కంతవరం వాటర్ ఫాల్స్. అక్క చెల్లెలు వాటర్ ఫాల్స్ అంటే వేరేదే ఉంది. ఓకే, దీనికి అలా ఇంకొక నేమ్ కూడా ఇచ్చున్నారు. అది కొంచెం అటు సైడ్ ఏమో ఉంది, మేబీ అదే అనుకుని ఈడికి వచ్చాం. బట్ ఇది వాటర్ ఫాల్స్ నేమ్ ఏదో మా వాడు చెప్తాడు ఏంది, ఎందుకంటే నేను మర్చిపోయాను. ఎగువ కంతవరం వాటర్ ఫాల్స్ అంట. అండ్ నీ ఎక్సైట్మెంట్ ఏంది? ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇంతకుముందు గుర్రై వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, దానికి చాలా ట్రెక్కింగ్ చేసాము, చాలా దూరం వెళ్ళాము. అండ్ అక్కడ కొంచెం వాకబుల్ సరిగ్గా లేదు. ఇది కొంచెం బాగుంది, కొంచెం వాక్ లాగా. ఇంకోటి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వచ్చి ఇందాకే పార్టీ, చిన్న మినీ పార్టీ చేసుకున్నారు. బాగుంది కాబట్టి వచ్చి పార్టీ చేస్తున్నారు. అండ్ చూసారు కదా స్టెప్స్ లాగా పొలాలు అవి చూడడానికి చాలా బాగుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పి వెళ్తారు, కానీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కన్నా ఇక్కడ దగ్గరలో ఇది కూడా బాగుంది. అదేమో కొంచెం టికెట్లు పర్సన్కి అని చెప్పి ఉంటాయి, టికెట్లు 80 110 ఎంతో. ఇక్కడైతే అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి వాటర్ కూడా సేఫ్గా ఇక్కడ అక్కడ వాటర్ స్నానం చేయడానికి దానికి బాగా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి తేడా ఏంటంటే, కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో నీ బైక్ ఆడ పార్క్ చేసిన మనీయే. అండ్ నీ ఒక తలకాయకి అండ్ ఒక చిన్న తలకాయకి ఇలా ప్రతిదానికి ఒక్కొక్క మనీ అనేది ఉంటుంది. అండ్ ప్రతిదీ నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇలాంటి లొకేషన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లొకేషన్, ఇలాంటి లొకేషన్ అయితే అక్కడైతే ఉండదు. దాని ప్రత్యేకత దానికి ఉంటే దీని ప్రత్యేకత దీనికి ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంత మంచి లొకేషన్ ఎక్కడ అడగదెంగడానికి అయితే వస్తారయ్యా. ఇలాంటి లొకేషన్ దొరకదు. ఎంజాయ్ చేయండి, ఓకేనా? అండ్ నా ఒపీనియన్ పరంగా రీసెంట్గా మేము గుర్రై వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. గుర్రై వాటర్ ఫాల్స్లో నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఎక్కడో ఆ డాడో వెహికల్ పార్క్ చేసి ఇక్కడ వరకు అయితే నడవాలి. దీనికైతే ఏంటంటే ఆల్రెడీ ఒక ఇరిగేషన్ అది ఇచ్చారు కదా వాటర్ వెళ్ళడానికి, దాని మీద వాకబుల్ అనే విధంగా అయితే చేసుకోవచ్చు. అదండి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డబ్బు రూపాయి పెట్టకుండా వచ్చి ఎంజాయ్ చేయాలంటే వచ్చేయండి ఈ కండువ వాటర్ ఫాల్స్కి. అది అండ్
ఒక పక్క వాటర్ ఫాల్స్, ఇంకో పక్క పొలాలు, ఇంకో పక్క సిట్టింగ్ వేసుకోవడానికి ఇటు మధ్యలో దేవుడు ఒక స్థలం అనేది ఇచ్చాడు. ఓకేనా. అండ్ అవతల నుంచి వాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. అండ్ చిన్నపిల్లల కోసం కూడా ఈజీగా ఆడుకోవచ్చు. పెద్ద పిల్లల కోసం అయితే ఏడైతే ఆడుకోవచ్చు. అల్ట్రా లెజెండ్స్ కోసం అయితే కింద అయితే ఆడుకోవచ్చు. అదండి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, లైఫ్లో ఆడక దింగడానికి ఒక ఫ్రెండ్ అనేవాడు కావాలి. అది భాషలా అంటోడు కావాలి. ఓకేనా. ఎంజాయ్ చేయండి. ఓకే గైస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. షర్ట్ అయితే మెరుస్తుంది రోయ్. ఎవరు ఈ అమ్మ గోల్డ్ అంతే. రిచ్ కిడ్స్ అలానే ఉంటాం. రూపాయి లేకుండా రిచ్ కిడ్స్ అనే వాళ్ళని మేమే ఉంటాం. అండ్ ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, చూస్తున్నారు రీచ్ లేదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే రీచ్ లేదు. చూస్తున్నారు, ఒకడో ఇద్దరు చూస్తున్నారు. అది ఈ నా కొడుకు సొల్లునా మొట్టగాడు ఓ 30 సెకండ్లు చూసేదే ఎక్కువ అయింది అనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు. ఏం పర్లేదు, ఈ జన్మకి చాలు. అండ్ ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. ఇక్కడ నుంచి అయితే మేము అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే టైం అయింది కాబట్టి. ఎక్కువ టైము ఇలాంటి లొకేషన్లో అయితే ఖచ్చితంగా ఉండకూడదు. సరేనా. అండ్ ఏం వద్దులే. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనసు చాలా ప్రశాంతంగా ఉండదాని కోసమే ఇలాంటి లొకేషన్. అంటే మన కాళ్ళు వచ్చి నీళ్ళల్లో పెట్టినప్పుడు మన ఒక రిలీఫ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అండ్ ప్రెషర్లో మన లైఫ్ని ఒక అమ్మాయి కాకుండా ఇంకొక విధంగా డీల్ చేసుకోవాలంటే ఇలాంటి లొకేషన్ ఖచ్చితంగా అయితే రావాలి. ఓకేనా. చూసారా, పక్కనే ఉన్నట్టుంది కదా, చాలా దూరంలో అయితే ఉంది.